భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ యాత్ర చూడడానికి లక్షలాది మంది ప్రజలు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. జూన్ 27వ తేదీ శుక్రవారం జరగనున్న జగన్నాథుని రథయాత్ర సందర్భంగా జగన్నాథుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం. పుణ్యధామ్. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. 12 రోజుల ఉత్సవం. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విధియ అంటే జూన్ 27న ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. దేవస్థానం వారు దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు. భక్తుల దగ్గరకు భగవంతుడు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహాలను తీసుకువస్తారు. కాని పూరీ జగన్నాథుని ఆలయంలో మాత్రం, జగన్నాథుని రథయాత్రలో మాత్రం జగన్నాథస్వామి బలభద్ర, సుభద్రలతో సహా ఏడాదికొకసారి గుడినుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులకు కనువిందు చేస్తారు. మూలవిరాట్ విగ్రహాలే రథయాత్రలో పాల్గొనడం వల్ల ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఏటా కొత్త రథం. సాధారణంగా ప్రతి ఆలయంలో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. కాని జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతి ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అంతా పక్కా లెక్క ప్రకారమే. పూరీరాజు వైశాఖ బహుళ విధియనాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆయన ఆదేశం మేరకు ఆలయ ప్రధాన పూజారి అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుని రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. రథ నిర్మాణం ఇలా: 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తి అయి యాత్రకు సిద్ధమవుతాయి. రథాల పేర్లు ఇవే: జగన్నాథుడి రథాన్ని నందిఘోషాని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజమని, సుభద్రాదేవి రథం పద్మధ్వజమని అంటారు. రథయాత్రకు సన్నాహాలు ఇలా: ప్రతి రథానికి 250 పడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. అంతా శాస్త్రోక్తంగా. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లి పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా అంటే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్, అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. భక్తుల జై జై ధ్వానాలు. ఊరేగింపులో ముందుగా దాదాపు 5.5 అడుగులు ఎత్తు ఉండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. అవి అందుకోడానికి భక్తులు పోటీ పడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజమనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. కమనీయం జగన్నాథుని దర్శనం. చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు 5 అడుగులు 7 అంగుళాల ఎత్తు ఉండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జై జై ధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలోనుంచి బయటకు తీసుకువచ్చి నందిఘోషరథం మీద ఉంచుతారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. సర్వం జగన్నాథం. ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన విశ్వవాసు వారసులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్లను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాలమీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఈనాటికి ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. విగ్రహాలను తరలించే సమయంలో కుల మత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. వేడుకగా చేరా పహారా
సుభద్ర, జగన్నాథ్, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చేరాపహార అంటారు. కస్తూరి కళ్ళాపి. ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరీ సంస్థానాధీశులు గంధన్నీళ్లు చిల్లకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు. అలాగే బలరాముణ్ణి కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక అంగరంగ వైభవంగా జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. జగన్నాథుడి రథచక్రాలు వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ క్రమంలో రథచక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణము అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డువచ్చినవి కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళుతుంది కాని ఆగదు. మందగమనం. జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా గుడికి చేరుకున్నాక ఆ రాత్రి బయటనే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. ముగిసే జైత్రయాత్ర. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు స్వామివారును బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూడడానికి భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామిలేని ఆలయం ఆనాటి నుంచి తిరిగి నూతన శోభతో అలరారుతుంది. జగన్నాథుని రథయాత్ర చూడటం పూర్వజన్మ సుకృతం. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుని రథయాత్ర చూసే భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుణ్ణి మనసారా వేడుకుందాం. ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమః.